హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో రోజు 32nd డే. నిన్న నైటే కాంచీపురం నుండి తిరుపతి రీచ్ అయిపోయినా. రైల్వే స్టేషన్ బయటనే విష్ణువాసం అని ఉంటుంది, అక్కడనే స్టే చేసి ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నా. నాతో పాటు సాయన్న ఇంకా వాళ్ళ తమ్ముడు రాజా కూడా ఉన్నారు. సాయన్న నాకు ఇన్స్టాలోనే పరిచయం. నార్మల్గా ఎక్కడున్నావు అని అడిగినప్పుడు తిరుపతి వెళ్తున్నా అని చెప్పేసరికి నేను కూడా వస్తా అని చెప్పి అన్న కూడా జాయిన్ అయిపోయిండు. తిరుపతికి ఫస్ట్ టైం నేను విష్ణువాసంలో ఉండమని సజెస్ట్ చేసింది కూడా అన్ననే. విష్ణువాసంలోనే మార్నింగ్ టోకెన్స్ తీసుకొని అలిపిరికి వెళ్తున్నాం. విష్ణువాసం బయటనే ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అలిపిరి రీచ్ అయిన తర్వాత లగేజ్ అంతా కొండ మీదకి పంపించేసినాం. ఇది మెట్లు పూజనా? అయితే కొండ ఎక్కిన తర్వాత స్నానం చేసుకొని దర్శనంకి వెళ్దామని అన్న అనేసరికి స్టార్ట్ అయిపోయినాం. కానీ కొండ ఎక్కేటప్పుడు స్టార్టింగ్లోనే టెంపుల్స్ ఉన్నాయి, బొట్లు పెడుతున్నారు పూజారి వాళ్ళు. స్నానం చేయకుండా ఎట్లుంటుంది? నాకైతే అస్సలు నచ్చలే, కరెక్ట్ అనిపించలేదు. నాకు మనసులో పడతలేదు కొండ ఎక్కుతుంటే. లగేజ్ ఏమో కొండ మీదకి పంపించేసినాం. ఇంకా అన్న వాళ్ళకి చెప్పి నేను మళ్ళీ కిందికి వెళ్ళి మీద నుండి వాటర్ పోసుకొని మళ్ళీ కింద నుండి వెళ్తున్నా. ఇప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. స్టెప్స్ ఎక్కుతూ లెఫ్ట్ సైడ్ వస్తే గోమాత పూజ ఉంటుంది. నో ఫొటోస్ వీడియోస్ అలౌడ్. గోమాత పూజ అయిపోయిన తర్వాత శ్రీవారి పాదాల మండపం వస్తుంది. ఇది ఫస్ట్ రాజగోపురం. ఎందుకు నవ్వుతారు? అర్థం కాలే. బట్టల మీదే మరి ఏం చేయాలి? గోవిందా. నిజంగా అడవి పందులు వేరేలాగా ఉన్నాయి కదా, నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి. తీసేస్తా. పై వరకు ఇట్లా పట్టుకుంటే నా చేయి పోతుంది. కాళ్ళు ఒకటే కాకుండా చేయి కూడా పోతుంది. ఇంకా 3350 స్టెప్స్ ఉన్నాయంట. మైసూర్ గోపురం. ఇంకా 3050 స్టెప్స్. పద. 23 నన్ను ఎందుకు తెస్తున్నా?
ఇంకా 1450 స్టెప్స్, 2100 కంప్లీటెడ్. జింక గాడిదగా తినేవండి. దేవానుగ్రహంతోనే దైవ దర్శనంతోనే జన్మకు సాఫల్యం. దారిలోనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. కొండ ఎక్కేటప్పుడు చాలా జింకలు కనిపిస్తాయి. ప్లీజ్ ఇట్లా ఫొటోస్ వీడియోస్ కోసం మాత్రం వాటి దగ్గరికి పోయి పట్టుకొని ముట్టుకొని వాటికి ఫుడ్ అలవాటు చేయకండి. అవి అడవిలో ఉండే జంతువులు, అడవిలోనే తింటాయి. కొంతమంది అయితే కుర్కురేలు కూడా పెడుతున్నారు. దారిలో చూసిన నేను. అసలు ఎట్లాంటి ఫుడ్ పెట్టొద్దు. ఆ ఫుడ్ వల్ల జంతువులే సఫర్ అయ్యేది, మనం కాదు. చాలా బోర్డ్స్ కూడా పెట్టిండ్రు ఫుడ్ పెట్టొద్దని, వాటికి వైల్డ్ లైఫ్ అలవాటు పోతుందని చెప్పేసి. అయినా కూడా అట్లనే చేస్తున్నారు. మనుషులు కదా, ఇంకేం చేయలేం. సొంతంగా బుద్ధి ఉండాలి ఏం చేస్తున్నామని చెప్పేసి. ఇది మోకాలమిట్ట గోపురం. ఇక్కడ నుండి చాలామంది మోకాళ్ళ మీద ఎక్కుతారు పైన వరకు. మొత్తం స్టెప్స్ ఎక్కకపోయినా కనీసం 5 స్టెప్స్ అయినా మోకాళ్ళ మీద ఎక్కాలని అంటారు. గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద. కొండ మీదకి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు నడిస్తే లగేజ్ కౌంటర్ ఉంటుంది. లగేజ్ తీసుకొని పక్కనే మాధవ నిలయం అని ఉంటుంది. ఇక్కడనే లోపల ఫుడ్ పెడతారు, స్టే చేయొచ్చు. లాకర్స్ కూడా ఫ్రీగా ఇస్తారు, అన్నీ ఫ్రీయే. మాధవ నిలయంలోనే తినడానికి వచ్చేసినాం. ఫస్ట్ సాంబార్ రైస్ పెడతారా, తర్వాత కర్డ్ రైసా? తిన్న తర్వాత ఫ్రెష్ అయిపోయి దర్శనంకి వెళ్తున్నాం. ఇంకా టోకెన్స్ తీసుకున్నాం కాబట్టి 3 అవర్స్లోనే దర్శనం అయిపోయింది. తిరుపతికి నేను ఫస్ట్ టైం రావడం. నిజంగా ఏదో మ్యాజిక్ ఉంది తిరుపతిలో. దేవుణ్ణి చూడడానికి నిజంగా 24 అవర్స్ లైన్లో నిలబడినా కూడా తప్పు లేదు. కానీ ఒక 2 సెకండ్లు కూడా చూడనియట్లే, దేవుణ్ణి నూకేస్తున్నారు. అదొక్కటే బాగాలేదు. దర్శనం అయిన తర్వాత అన్న వాళ్ళు వెళ్ళిపోయినారు. నాకెందుకో ఇంకొక రోజు ఇక్కడనే ఉండాలనిపించి ఇక్కడనే ఉంటున్నా. టెంపుల్ ముందే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి ఇక్కడ, కానీ క్లోజ్ అయిపోయింది బయటకు వచ్చేసరికి. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 33rd డే. పొద్దున్న నుండి మాధవ నిలయంలోనే రెస్ట్ తీసుకున్నా. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ఒకసారి కొండంతా ఒక రౌండ్ తిరిగేసిన, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. అసలు నిన్న నైట్ వీడియోస్ ఏం దిగలేదు టెంపుల్ దగ్గర. నేను కూడా ఒక్క ఫోటో కూడా దిగలేదు. ఏమో ఇంకా దర్శనంలో నిలబడి కొండంతా ఎక్కేసి అలసిపోయి ఇంకా దర్శనం అయిన వెంటనే వెళ్ళిపోయినా మాధవ నిలయంకి. నైట్ టైం నిజంగా మస్తు ఉంది. ఈ లైటింగ్స్ ఇదంతా నిన్న నైట్ నేను చూడలే. సీదా మాధవ నిలయంకి వెళ్ళిపోయినా.
ప్రోగ్రామ్ జరుగుతుంది ఈరోజు. నిన్న క్లోజ్ ఉండే, వినేటోళ్ళు వింటున్నారు, పడుకునేటోళ్ళు పడుకున్నారు. టెంపుల్ అంతా తిరుగుతుంటే కనిపించింది ఈ కొలను. నేను నిన్న అడిగినా కూడా అన్నకి, పైన కొలను ఉంటుందంట కదా అన్న, అక్కడ స్నానం చేస్తారంట కదా అని. లేదు లేదు ఇక్కడనే చేసేది అని మాధవ నిలయంలోనే ఫ్రెష్ అయిపోయినాం. వరాహస్వామి దగ్గరికి కూడా పోలేదు. అదృష్టం ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కరెక్ట్గా దర్శనం చేసుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.